అన్న చెప్పండి అన్న, ఈ రోజు అశోక్ సార్ని అరెస్ట్ చేయడం ఏ విధంగా తీసుకోవచ్చు? ప్రశ్నించే గొంతుకలు నొక్కేస్తున్నారు అనుకోవచ్చా? ఏ విధంగా చూడవచ్చు? ఇప్పుడు ప్రజాపాలన అంటే డే వన్ నుంచి అరెస్ట్ చేయడం, డే వన్ నుంచే దాడులు చేయడం, డే వన్ నుంచే మక్కలు ఇరగొట్టడం ప్రజాపాలన. దీనికోసమేనా ఇంతమంది నిరుద్యోగులు, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు, ప్రొఫెసర్లు, మేధావులు అందరూ సబ్బండ వర్గాలు మీ పార్టీ కోసం మద్దతు నిలిపింది ఇదేనా? మీకు తెలుసో తెలియదో మీ ఎమ్మెల్యేలు, మీ అభ్యర్థి ముఖాలను చూసి ఓట్లు ఎవ్వరు ఇవ్వలేదు జనాలు. ఈ నిరుద్యోగులను చూసి, ఈ నిరుద్యోగుల తల్లిదండ్రులు, ఈ నిరుద్యోగులు ఉన్నటువంటి చైతన్యాన్ని చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఏదో రేవంత్ రెడ్డిని నువ్వు 60 నియోజకవర్గాలు తిరిగినా, లేకపోతే ఇంకో రాహుల్ గాంధీ 120 నియోజకవర్గాలు తిరిగినా, లేకపోతే సోనియా గాంధీ దేశం మొత్తం తిరిగినందుకు కాంగ్రెస్కి ఓటేయలే. కేవలం నిరుద్యోగులు మా సమస్యలు పరిష్కరించాలి, నియంత కేసీఆర్ ఫామ్ హౌస్లో బండి రాట్లేడు అని చెప్పేసి ప్రతి ఒక్క నిరుద్యోగి గలమెత్తి కాంగ్రెస్కు చెప్పి ఓటేసారు. నీ కాడ రూపాయి తీసుకోకుండా ఓటేసారు. ఎవరు నీకు ఓటేసింది? ఇవాళ వీళ్ళు ఏమన్నారు? శాంతియుతంగా ధర్నా చేస్తుర్రు. ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు పర్మిషన్ ఇప్పియలేదు, మీరు రానియలేదు పోలీసు వాళ్ళని పెట్టుకుని. ఆ రోజు ఏం మొత్తుకుండు రేవంత్ రెడ్డి? రోజు ఇది నీ అంత పాలన, ఇది నీది అంత పాలన, ఇది కుటుంబ పాలన. నువ్వు ఇవ్వాలని చేస్తున్నావు, నువ్వు అదే చేస్తున్నావు కదా, నువ్వు అది చేసేది అదే. ఇప్పుడు ఈ అశోక్ సార్ ఏమన్నా టెర్రరిస్ట్ కసబ్ అనుకుండా, హిడ్మా అనుకుండా, లేకపోతే ఏవో వీళ్ళ మిస్ అయినది మన ఛత్తీస్గఢ్లో ఉన్న హిడ్మా అనుకుండా, ఎందుకు ఇంత శాంతియుతంగా దీక్ష చేసుకుంటే మీ వాళ్ళు ఏం పెద్దగా మీ ప్రభుత్వాన్ని ఏం విమర్శించట్లే, విషయాన్ని స్పష్టంగా చెప్తారు. వాడు బల్మూరు వెంకటని వాడు రోజు రెచ్చగొట్టిండు నిరుద్యోగులను. అయితే నేను చూసినా వాడికి సంబంధమే లేదు. 10 మంది ఉంటే ఆడికి పోయి మా కాంగ్రెస్ మద్దతు ఉంది, ఆడికి పోయి అదే అని చెప్పిండు. ఇక వానికి కొంచెం ఉద్యోగం రాగానే ఇతరుల వాళ్ళంతా మర్చిపోయిండు. ఇక వానికి ఉద్యోగం వస్తే 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినట్టేనా? గిందుకేనా? అంటే అవమానపరచడం, కించపరచడం. మీకు తెలుసో లేదా, గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలని చెప్పిన రోజు అశోక్ సారు ఒంటి చేత్తోని ఉద్యమం నడిపి, నేను కూడా సాక్ష్యం. ఆ రోజు నేను కూడా ఉన్నా ధర్నాలా. అశోక్ సార్ని గొర్ర గుంజుకపోతే నిరుద్యోగులు మొత్తుకుర్రు, నిరుద్యోగులు అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా కొట్టుకుంటూ తీసుకుపోయారు. ఆ ప్రభుత్వంలో బిరుదులు అయ్యే ఉండి ఈ ప్రభుత్వంలో అయ్యే బిరుదులే, కేసులు దెబ్బలాటనేనా? ఇది మంచి పద్ధతి కాదు. నీకు చిత్తశుద్ధి ఉంటే గ్రూప్ 1 700-800 పోస్టులు పెంచవయా, లేదంటే గ్రూప్ 2 2000 నుంచి 3000 మధ్యన పెంచు, గ్రూప్ 3 పోస్టులు పెంచు. మందికి పుట్టే బిడ్డలు మా బిడ్డలు అని చెప్పేసి ఎవడో నోటిఫికేషన్ ఇస్తే, ఎగ్జామ్ 1 నోటిఫికేషన్లో ఆ గవర్నమెంట్ రాస్తే, ఇప్పుడు ఈయన వచ్చి ఉత్త పేపర్లు ఇచ్చి నేను నింపినా అని చెప్తుండే. సిగ్గనిపించాలి కదా. ఇదేం ప్రజాపాలన? గుంపు మేస్త్రి పాలన మొత్తం. ఇది ప్రతి ఒక్కరు ప్రజాపాలన కాదు, ఇది ఇంకొక మరో నియంత పాలన, ఇది అగ్రకులాల పాలన. ఇది మీరు అనుకుంటారు అశోక్ సార్కు ఈ బీసీ ఈయన ఎవరు? అశోక్ సార్ ఏమైనా కోట్లు సంపాదించుకున్నాడు కాదు, లేకపోతే దీన్ని పెట్టుకుని ఏదో ఆయన అనుభవించినోడు కాదు. ఈ పేద విద్యార్థులకు జ్ఞానాన్ని పంచుతుండు. అలాంటి అశోక్ సార్ని తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు చేస్తాం, అశోక్ సార్ని ఆ జైలుకు పంపిస్తాం, లేకపోతే భయపెట్టి బెదిరిస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి చేసిగా, అదేవిధంగా బీసీ సంఘాల తరఫున, SC/ST బీసీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి, ఈ చిల్లర చేష్టలు చేసుకోకు. వాడు బల్మూరు వెంకట్ గారి మాటలు వింటే మాత్రం మీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు చెప్పు దెబ్బలు తప్పదు. ఎంపీ ఎలక్షన్ల నిరుద్యోగులతో ఆటలాడకు. వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్, వీళ్ళతో చర్చలు జరపండి. అశోక్ సార్ని మధ్యవర్తిగా పెట్టి ఏ సమస్య అయితే పరిష్కారం కాకపోతే ఒప్పించుకోండి. సార్కి ఈ సమస్య పరిష్కారం కావట్లేదు సార్, అశోక్ అన్నకి ఈ సమస్య పరిష్కారం కావట్లేదు అని చెప్పండి. అశోక్ సార్ కంటే మేధావా వాడు వెంకట్ గారు? ఏంది ఈ మేనేజ్మెంట్లో 2-3 కోట్లు ఖర్చు పెట్టి వచ్చిన పట్టుకొని వాని మాట విని ఈ అశోక్ సార్ని అరెస్టులు చేపియడాలు, భయపెట్టేయడాలు, చిల్లర శాస్త్రాలు చేస్తే, ఇష్టం వచ్చినవి చేస్తే అగ్రకుల ఆధిపత్యం తెలంగాణలో సహించదు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ బిడ్డలు ఈ ప్రేమానురాగాలకు లొంగుతారు తప్ప ఈ బెదిరింపులకు, ఈ కేసులకు లొంగరు. స్పష్టంగా అశోక్ సార్ని వెంటనే రిలీజ్ చేయాలి. బేసరతిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళ సమస్యలు, ఈ 46 జీవో కావచ్చు, వాళ్ళు 46 జీవోలు అయితే ఎంత ఘోరం. ఊళ్ళలో పోతే ముసలోళ్ళు ముట్టోళ్ళని అందరు వాళ్ళు ఏడ పోయి బీఆర్ఎస్కి వేస్తారు, పింఛన్ ఇస్తారని చెప్పేసి వీళ్ళు కాళ్ళు పట్టుకొని పోయి వేయించారు. వీళ్ళు ఊళ్ళలో పోయే పరిస్థితి లేదు. ఆ రోజు పండుగ పబ్బాలకు ఆ గవర్నమెంట్లో పోలే, ఇయ్యాల మా సమస్య పరిష్కరించలేదని ఇయ్యాల పోలే. ఎడిపోవాలి 46 జీవో వాళ్ళు? మొత్తం నిరుద్యోగులు ఎడిపోవాలి? ఊళ్ళోకి పోవద్దయిగా, వాళ్ళ పెళ్ళిళ్ళు కావద్దయిగా. మెగా డిఎస్ అన్నావు, మెగా డిఎస్ అంటే ఇదేనా?
ఏ కేసు ఏది వచ్చినా ఆ రోజు కూడా అదరిద్రుడు అని చెప్పిండు. ఆంధ్ర పాలన మన ఉద్యోగాలు రాయొద్దు, మన తెలంగాణ వచ్చినాక వాడు రెచ్చగొట్టిండు. నువ్వేం చేసినావు? ఈ కేసీఆర్ ఇచ్చిన ఈ గొర్రె తేక ఎంత అంటే బెత్తడే అన్నట్టు గిన్నె పోస్టులు సరిపోతే మనకు పెంచుతా అని చెప్పిండు. ఇప్పుడు ఇట్లా చేసిండు. సో దీని టెట్టు ఇవన్నీ ప్రతి ఒక్క సమస్య, నిరుద్యోగుల సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అశోక్ సార్ వెంటనే రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో వచ్చినప్పుడు ఒక మాట, ఏ విధంగా అసలు అప్పుడున్న మాట ఇప్పుడు వాళ్ళన్న మాటలే కదా మనం డిమాండ్ చేసేది. అదే చెప్తున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు ఈ గవర్నమెంట్లో అసలు ఉద్యోగాలు రావట్లేదు, మీరు ఏం భయపడకి, మేము వచ్చినాక ఇస్తాం, 100 రోజుల్లో ఫిల్ చేస్తాం, 10 రోజుల్లో చేస్తాం, నెల రోజుల్లో చేస్తాం, మేము గెలవంగానే ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. మరి మీరు గెలిచిరు కదా, కాంగ్రెస్ వాళ్ళేగా మంత్రులు, టీఆర్ఎస్ వాళ్ళు కాదు కదా, లేకపోతే బీజేపీ వాళ్ళు కాదు కదా రాష్ట్రంలో, మీరేగా మంత్రులు, మీరేగా ముఖ్యమంత్రి. మరి ఎందుకు సోయలేదు? ఎందుకు పరిష్కరించేంత దమ్ము లేదు? దమ్ము లేనప్పుడు చాతగాని పనికి మాలిన మాటలు ఎందుకు చెప్పి రాయాలా? అంటే మీరేం అధికార దాసోహం కోసం, అధికారం కోసం ఎంతకైనా తగ్గించి ఈ 40 లక్షల మంది నిరుద్యోగులు పావుగా వాడుకొని కేసీఆర్ కంటే హీనంగా మోసం చేసిండు అంటే రేవంత్ రెడ్డి అనుకోవాలి. వాడేమో తడిగుడ్డతో కోస్తాడు, వీడు నవ్వుతూనే గొంతుకు వచ్చే రకంగా కనపడుతుండు. ఇది మంచి పద్ధతి కాదు. కేసీఆర్ లాంటి వాళ్ళని, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని గతంలో నియంత్రణ ప్రభుత్వాలు ఎందరో దించినటువంటి చరిత్ర ఉన్నది. ఇది చాలా చైతన్యవంత గడ్డ ఇది. కాబట్టి మేము మా డిమాండ్ ఒకటే, అశోక్ సార్ లాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే ఈ ఉద్యమం ఆగదనుకుంటే ఇది విద్యార్థులు నిరుద్యోగులతో వచ్చింది భాయ్. మీ ఎన్ఎస్సీఐ కార్యకర్తలు ఉరికించుకుంటే సంతారు. ఎందుకంటే ఎన్ఎస్సీఐలు కూడా పాల్గొన్నారు కదా, పాప విద్యార్థులు కూడా పాల్గొన్నారు కదా, వాళ్ళే ఉరికించుకుంటూ కొడతారు మీ మంత్రులు, ఎమ్మెల్యేలని. ఇట్లా మంచి నియంత్రకపోతామంటే పాలదు. ప్రజాపాలన అంటే ప్రజలతోని సత్వర సమస్యలు పరిష్కరించి వారధిగా నిలిచి మధ్యవర్తిగా పెట్టుకొని సమస్యలు పరిష్కరించే విధంగా ఉండాలి. ఇంకోటన్నా ఇప్పటి వరకు 90 రోజులు అయితే అయిపోయింది, ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది ఇంతవరకు కూడా నియమించలేదు. ఏ విధంగా చూడవచ్చు? అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, ఇంకా చాలా మినిస్టర్ లేడు, సేమ్ డిటో జిరాక్స్. ఇప్పుడు మనం జిరాక్స్ ఒక కాపీ పెట్టి జిరాక్స్ తీస్తే ఏది వస్తుంది? అదే వచ్చింది. అంటే కేసీఆర్ ఎట్లా చేసిండో సేమ్ అదే, వీడంతని అంతా వాడు తాత. ఇది ఇప్పుడు విద్యా వ్యవస్థ అనేది ముఖ్యంగా మన సామాన్య కుటుంబాలు ఏం కోరుకుంటాం? విద్యా వ్యవస్థ గురించి, ఉద్యోగాల గురించి. ఇదొక మనం ఉద్యోగం అనేది మనకు హక్కుగా భావిస్తాం. ఇక్కడ ఇంకా స్పెషల్గా వెనుకబాటుకు గురి అయినటువంటి తెలంగాణది ఈ ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక ప్రాథమిక హక్కుగా భావిస్తాం. సో మరి అలాంటి సమస్యలు పరిష్కరణ విద్యాశాఖ మంత్రి ఉండడు, ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఉండడు, ఎవడు ఉండడు. ఏమైనా ఈయనే పెట్టుకోండి. మరి గవర్నమెంట్ ఉంటుందా లేదా అనేది ఎందుకు భయం అంటే చర్చ ఎందుకు జరుగుతుంది? ఇట్లా ఉంటుందో పోతుందో కూడా తెలియదు. అందుకనే బీఆర్ఎస్ కూలగొట్టాలని చూస్తున్నట్టుంది గిందుకనే. వానికంటే వీడు గుడ్డి కంటే మెల్లనే వెనకాడ తీసుకొస్తారు వీళ్ళు. సో వెంటనే ఈ సమస్య పరిష్కరించి డిమాండ్ చేస్తున్నాం.